నమస్తే, నా పేరు హేమ. ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు. రాష్ట్రంలో 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తామని ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు. పిల్లల సంక్షేమమే లక్ష్యమని స్పష్టీకరణ. ఏయులో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం విద్యార్థులకు ఎంతగానో దోహదపడుతుందంటున్న ఉపకులపతి ఆచార్య రాజశేఖర్. రెండు చోరీ కేసుల్లో 4 నిందితులను అరెస్ట్ చేశామని తెలిపిన నగర క్రైమ్ డీసీపీ లతా మాధురి. నిందితుల నుండి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామని వెల్లడి. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్. హెచ్పివి వ్యాక్సిన్ 14 ఏళ్లలోపు బాలికలకు అందరికీ వేస్తామని పునరుద్ఘాటన. రాష్ట్రంలో 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా త్వరలోనే నిషేధం విధించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన ఈ కీలక అంశాన్ని ప్రస్తావించారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సూచించిన ప్రతిపాదన మేరకు రాబోయే 90 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని తెలిపారు. 13 ఏళ్లలోపు వారికి పూర్తిగా నిషేధం విధించడంతో పాటు 13 నుంచి 16 ఏళ్ల మధ్య వయసున్న పిల్లల కోసం ప్రత్యేక నిబంధనలను రూపొందించడంపై ప్రభుత్వం చర్చిస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ నిబంధనల విషయంలో విస్తృతమైన చర్చలు జరిపి అందరికీ అంగీకారంతో తుది నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సోషల్ మీడియా వల్ల పిల్లలు ప్రతికూల ప్రభావాలకు గురి కాకుండా చూడటం, వారి మానసిక ఆరోగ్యాన్ని కాపాడటమే ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అంటే 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తప్పకుండా తొందరలోనే 90 డేస్లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 13, 16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలని ఆలోచిద్దాం. మంగళగిరి ఎయిమ్స్లో సౌకర్యాల అభివృద్ధిపై కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎయిమ్స్ను ఏపీలోనే అత్యుత్తమ రీసెర్చ్ అకాడమిక్ ఇన్స్టిట్యూట్గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే 500కు పైగా కొత్త పోస్టులను మంజూరు చేయించామని, ప్రస్తుతం 1661 పోస్టులకు భర్తీ అయ్యాయని వెల్లడించారు. మిగిలిన ఫ్యాకల్టీ పోస్టులను రిజర్వేషన్ నిబంధనల ప్రకారం భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. గతంతో పోలిస్తే ఎయిమ్స్లో రోగుల రద్దీ గణనీయంగా పెరిగిందని, ఓపీ సంఖ్య 28,000కు చేరిందని మంత్రి పేర్కొన్నారు. రోగుల సౌకర్యం ఆపరేషన్ థియేటర్లను 12 నుంచి 87కు, ఫార్మసీ కౌంటర్లను 3 నుంచి 7కు పెంచామన్నారు. హైవే నుంచి ఎయిమ్స్కు నేరుగా వచ్చేందుకు వీలుగా ర్యాంప్ నిర్మాణానికి కేంద్ర మంత్రి గడ్కరీ నుంచి అనుమతులు పొందామని, ఈ పనులు టెండర్ దశలో ఉన్నాయని పెమ్మసాని స్పష్టం చేశారు. లాస్ట్ ఇయర్ ఎయిమ్స్ రివ్యూ చేశాం. మన కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎయిమ్స్లో ఉన్నటువంటి సమస్యలు, దీన్ని ఎట్లా ఆంధ్రప్రదేశ్కి ఒక గొప్ప రీసెర్చ్ అండ్ అకాడమిక్ ఇన్స్టిట్యూట్గా చేయాలనే ఉద్దేశంతో లాస్ట్ టైం చేసినప్పుడు కొన్ని ఇష్యూస్ ఉంటే అవన్నీ మనం ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్ళి దాదాపుగా 500+ పోస్ట్స్ కానీ ఇవన్నీ శాంక్షన్ చేసాం. సో ఆ ఇష్యూస్ ఎక్కడి వరకు వచ్చినాయి, తర్వాత కొత్తగా వీళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే దాని మీద రివ్యూ చేసాం. ఇప్పుడు మొత్తం మీరు తీసుకుంటే దాదాపుగా టోటల్గా శాంక్షన్ అయినటువంటి పోస్ట్ తీసుకుంటే 2200 శాంక్షన్ పోస్ట్ ఉంటే ఈ రోజున 1661 ఎగ్జిస్టింగ్ పోస్ట్ ఫిల్ అయి ఉన్నాయి. అంటే దాదాపుగా 600 పోస్ట్స్ ఓవరాల్గా, వెదర్ యూ టేక్ ఫ్యాకల్టీ కానీ, నర్సింగ్ కానీ, నాన్ ఫ్యాకల్టీ, అడ్మినిస్ట్రేటివ్ ఏమన్నా తీసుకుంటే. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి నేతలందరూ ఐక్యంగా ముందుకు సాగాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లులపై జరిగిన చర్చలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి బలోపేతమే నా ఆకాంక్ష అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కూటమి చాలా బలంగా ఉండాలన్నదే తన కోరికని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నేతల మధ్య ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా సర్దుకుపోవాలని దిశానిర్దేశం చేశారు.
వ్యవస్థల మధ్య సహకారం అవసరం. రాజ్యాంగంలోని 3 వ్యవస్థలు పరస్పర సహకారంతో పనిచేయాలని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఏ వ్యవస్థల్లో లోపాలు ఏర్పడినా అది నేరుగా ప్రజలకు అందే సేవలపై ప్రభావం చూపుతుందని, తద్వారా సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారంతో ఏర్పడి ఇంకొద్ది కాలంలో 2 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. దీంట్లో ఇంటరం బడ్జెట్తో పాటు 2 పూర్తి స్థాయి బడ్జెట్లని ప్రవేశపెట్టగలిగారు గౌరవనీయులైన ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు. మొన్న వారు ప్రవేశపెట్టిన బడ్జెట్ 5 కోట్ల పైగా ప్రజల అవసరాలని, ఆకాంక్షల్ని, ఆశల్ని గుర్తించింది. వాటి సాధనకై చాలా బలమైన అడుగులు వేసింది. పర్టికులర్ ఇది మనకున్న ఆర్థిక పరిస్థితులు కానీ, 2014 రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి కానీ, 2019 నుంచి 24 వరకు ఒక అరాచకమైన అనిశ్చితితో కూడిన ప్రభుత్వం కానీ, ఈ కేయాటిక్ ఇలాంటి గందరగోళం మధ్యలో, ఇంత అవకతవకల మధ్యలో కూడా చాలా 3,32,205 కోట్లతో బడ్జెట్ చాలా చాలా ఉన్న పరిమితమైన వనరుల్ని. రాష్ట్రంలోని విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శాసన మండలిలో వెల్లడించారు. ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి పలు కీలక అంశాలను వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హెచ్పివి వ్యాక్సిన్ పంపిణీని రాష్ట్రంలో ఒక ఉద్యమంలా చేపడతామని మంత్రి తెలిపారు. ఈ వ్యాక్సిన్పై ఉన్న అపోహలను తొలగించి అందరినీ భాగస్వాములను చేస్తూ బాలికల్లో అవగాహన కల్పిస్తామన్నారు. శానిటరీ నాప్కిన్ల పంపిణీపై మాట్లాడుతూ 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు ఉచితంగా వీటిని అందజేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థినుల ఫీడ్బ్యాక్ మేరకు ప్రస్తుతం 5 రెగ్యులర్, 5 లార్జ్ సైజ్ ప్యాడ్లను ప్రభుత్వం సరఫరా చేస్తుందని, నాణ్యత విషయంలో 85% మంది సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం పెట్టిన 18.96 కోట్ల బకాయిలను తమ ప్రభుత్వం చెల్లించిందని వివరించారు. భవిష్యత్తులో ఏకో ఫ్రెండ్లీ శానిటరీ ప్యాడ్ల పంపిణీని పరిశీలిస్తామని చెప్పారు. ఇప్పటికే కేజీబీవీలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన వెండింగ్ మిషన్ విత్ స్మార్ట్ కార్డ్ విధానాన్ని అన్ని పాఠశాలకు విస్తరిస్తున్నామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. అధ్యక్ష, హెచ్పివి వ్యాక్సిన్ అధ్యక్ష, ఇది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ ఇస్తే ప్రాబబిలిటీ ఆఫ్ క్యాన్సర్ తగ్గుతుంది అనే దానిపైన అదొక క్యాంపెయిన్ మోడ్లో చేయాలి అనే దానిపైన మేము చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. దీనిపైన అనేక అపోహలు ఉన్నాయి, ఇది చేయకూడదని ఉంది, కానీ ఇది అవసరం అధ్యక్ష. ప్రధానమంత్రి గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో ఇది కూడా చేపడతాం జరుగుతుంది అధ్యక్ష. మనం లాంచ్ చేసాం. ఇది కూడా కలిసికట్టుగా అన్ని సభ్యులందరం ఏ పార్టీ వాళ్ళైనా ఒక అవగాహన తీసుకురావాలి, చైతన్యం తీసుకురావాలి. ఇంకా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అని గౌరవ సభ్యులందరూ తెలియజేసుకుంటూ, గ్రీష్మ గారు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఇన్ స్పిరిట్ వీ విల్ టేక్ ఇట్ అండ్ ఇంప్లిమెంట్ అధ్యక్ష. అధ్యక్ష, గతంలో 7 రెగ్యులర్ సైజు, 3 లార్జ్ సైజ్ ఇచ్చేవారు అధ్యక్ష. ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత 5 రెగ్యులర్ సైజు, 5 లార్జ్ సైజు ప్రభుత్వం అనేది అందజేస్తుంది శానిటరీ ప్యాడ్స్ అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగినట్టు గత ప్రభుత్వంలో బకాయిలు పెట్టారు, ఆ బకాయిలు మీరు తీర్చారంటే గత ప్రభుత్వం 18.96 కోట్లు బకాయిలు పెట్టిన విషయం వాస్తవం. అది ప్రజాప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఆ బకాయిలు కూడా తీర్చడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఆర్టీజీఎస్ నుంచి ఐవీఆర్ఎస్ ద్వారా మేము ఫోన్ కాల్స్ చేసి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం జరుగుతుంది అధ్యక్ష. పిఎం పాలెం పెందుర్తి పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన చోరీల కేసులను ఛేదించామని నగర క్రైమ్ డీసీపీ లతా మాధురి తెలిపారు. 4 నిందితులను అరెస్ట్ చేసి వారి నుండి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో చోరీ కేసులో వివరాలను తెలిపారు. పిఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో గల అయ్యప్ప నగర్లో జరిగిన చోరీలో 3 నిందితులను అరెస్ట్ చేసి వారి నుండి 335 గ్రాముల బంగారం,
1177 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పెందుర్తి పోలీస్ స్టేషన్లో జరిగిన మరో చోరీ కేసులో పాత నేరస్తుడైన ఆదిప్రసాద్ అరెస్ట్ చేశామని క్రైమ్ డీసీపీ లతా మాధురి తెలియజేశారు. నిందితుడి నుండి 160 గ్రాముల బంగారం, 700 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆదిప్రసాద్పై 17 కేసులు ఉన్నాయని చెప్పారు. ఈ మీడియా సమావేశంలో పలువురు పోలీసులు, అధికారులు పాల్గొన్నారు. పిఎంపాలెం గ్రేవ్ కేస్ 86/26 గ్రేవ్ హెచ్బి కేస్ HB/night దాంట్లోని ఎక్యూజ్ అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. ప్రాపర్టీ 100% రికవరీ చేయడం జరిగింది. ఇది ఈ కంప్లైనెంట్స్ అరుణాచలం తిరుపతి మేడం వాళ్ళు పిల్గ్రిమేజ్ మీద రామేశ్వరం ఈ సౌత్ అంతా కూడా పిల్గ్రిమేజ్ మీద వెళ్ళడం జరిగింది. చాలా రోజులు ఉన్న తర్వాత వచ్చేటప్పటికి హౌస్ బ్రేకింగ్ జరిగి ఉంది. అది 7th మోస్ట్ ప్రాబబ్లీ 7th ఫిబ్రవరి జరిగింది. మనకి కంప్లైంట్ రాగానే ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దాంట్లోని సైంటిఫిక్గా క్లూస్ని కలెక్ట్ చేసి ఈ ముగ్గురు అక్యూజ్ని పట్టుకోవడం, అట్లాగే 100% ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఇందులో ముగ్గురు అక్యూజ్డ్ మెయిన్లీ A1 పెనుగర్తి శ్రీదేవి, A2 కోడూరు ప్రసాద్, A3 హరికృష్ణ. ఈ ఇన్వెస్టిగేషన్ ఎలాగ నడిచిందంటే మనకి కంప్లైనెంట్ యొక్క ఫోన్ డీటెయిల్స్ ఇవన్నీ వెరిఫై చేయగా సైంటిఫిక్గా దాంతో ఫ్రీక్వెంట్గా ఒక లేడీతో కాల్స్ ఉన్నాయి. జీవీఎంసీలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కారుణ్య నియామకాలతో భర్తీ చేయాలని జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నేత ప్రసాద్ డిమాండ్ చేశారు. యూనియన్ ఆధ్వర్యంలో జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్షను నిర్వహించారు. ఈ దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి ప్రసాద్ మాట్లాడుతూ ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలన్నారు. విధి నిర్వహణలో మృతి చెందిన పదవి విరమణ ఆయన ఖాళీలను ఆయా ఉద్యోగుల కుటుంబ సభ్యులతో భర్తీ చేయాలన్నారు. ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకపోవడం వల్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసి కార్మిక కుటుంబాల్లో విలువ నింపాలని ప్రసాద్ కోరారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన దీక్షలు చేయమని చెప్పి పిలిపోవడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎవరైతే పనిచేస్తున్నారో మున్సిపల్ కార్మికులందరూ కూడా 60 సంవత్సరాల పేరిట తీసేస్తున్నారు. అలాగే డెత్ అయిపోయిన పోస్టులు కూడా తీయట్లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు కూడా ఒక పోస్ట్ కూడా ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో 224 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత నుంచి ఇవ్వడం మానేశారు. కాబట్టి గత నుంచి ఇప్పుడు తీసుకుంటే సుమారుగా ఒక 600 వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా 3 సంవత్సరాల నుంచి రోడ్డును పడ్డారు. కాబట్టి ఎవరైతే కార్మికులు ఉన్నారో కార్మికుల తాలూకు పిల్లలకి మళ్ళీ ఉపాధి ఇవ్వాలని చెప్పి మేము అడగడం జరుగుతుంది. మొన్ననే మన ఏడీసీ గారిని కలవడం జరిగింది. జరిగితే ఆయన చెప్తుంది ఒకటే, ఎవరైతే చనిపోయిన పోస్టులు మాత్రం ఇస్తాము అని చెప్తున్నారు. మరి 60 సంవత్సరాలు అయిపోయి తీస్తున్న వాళ్ళకి వాళ్ళు 20-25 సంవత్సరాలు సర్వీస్ చేసుకుని రూపాయి ఇవ్వకుండా ఉన్న పలంగా పంపిస్తే వాళ్ళ కుటుంబాలు ఏమవ్వాలి? రోడ్డును పడుతున్నాయి ఈరోజు. విద్యార్థులకు అత్యంత మెరుగైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తామని ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాజశేఖర్ తెలిపారు. యూనివర్సిటీలో అరబిందో ఫార్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించామని తెలియజేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ 10 కోట్ల రూపాయల వ్యయంతో ఫార్మా యంత్రాలు ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అరబిందో కంపెనీ సహకారంతో ప్రారంభించిన ఫార్మా యంత్రాలు కెమిస్ట్రీ విద్యార్థులకు ప్రాక్టికల్ ట్రైనింగ్కు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వలన విద్యార్థుల్లో మరింత సాంకేతిక పరిజ్ఞానం పెంపొందుతుందని ఆచార్య రాజశేఖర్ తెలిపారు. ఈ సెంటర్ విద్యార్థుల ప్రగతికి దోహదపడుతుందని చెప్పారు. అరవిందో ఫార్మా వాళ్ళ ఫౌండేషన్తో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించడం జరిగింది. ఒక 3 మంత్స్ క్రితం వాళ్ళు అరవిందో ఫార్మా ఫౌండేషన్ వాళ్ళు MOU సైన్ చేసి కెమిస్ట్రీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో వివిధ రకాల పరికరాలు ఇన్స్టాల్ చేసి ముఖ్యంగా స్టూడెంట్స్కి అలాగే ఎవరైతే ఎంప్లాయబుల్గా ఉంటారో వాళ్ళకి, రీసెర్చ్ స్కాలర్స్కి ఎంప్లాయబిలిటీ ఛాన్సెస్ పెరిగే విధంగా ఇక్కడ వివిధ రకాల పరికరాలు 10 crore వర్త్ ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. తప్పకుండా ఈ ఫెసిలిటీ మన కెమిస్ట్రీ విద్యార్థులు అలాగే కెమిస్ట్రీ అలైడ్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బయోకెమిస్ట్రీ, బయోటెక్ వాళ్ళకు కూడా ఈ పరికరాలు, ఫార్మసీ వాళ్ళకి ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగపడతాయి. ఈ 3 months వీళ్ళు
స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ల్యాబొరేటరీ రెనోవేషన్స్ అవి చేసి ఈ ఎక్విప్మెంట్స్ ఇన్స్టాల్ చేశారు. మరిన్ని ఎక్విప్మెంట్స్ వేరే రూమ్లో ఇన్స్టలేషన్కి కార్యక్రమం సిద్ధంగా ఉంది. తప్పకుండా ఇదొక అధునాతనమైన ఫెసిలిటీ మన విద్యార్థులకి, రీసెర్చ్ స్కాలర్స్కి ఎంప్లాయబిలిటీ పెంపొందించే విధంగా ఉపయోగపడుతుందని గట్టి నమ్మకం. అలాగే చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో సర్టిఫికేట్ కోర్స్ కింద మనం స్కిల్ డెవలప్మెంట్ సర్టిఫికేట్ కోర్స్ కూడా ప్రారంభించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీ సెంటినరీ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న సమయంలో అరబిందో ఫార్మా ఫౌండేషన్ ఇటువంటి ఫెసిలిటీ ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో ఇన్స్టాల్ చేసినందుకు చైర్మన్ నిత్యానంద రెడ్డి గారికి ఆంధ్ర యూనివర్సిటీ ఫ్యామిలీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. To inaugurate the skill development laboratory in Andhra University campus. So on behalf of Aurobindo Pharma Limited, Aurobindo Pharma Foundation, we thank the Honorable Vice Chancellor Garu and Principal Garu so for allowing us to be here today and inaugurate the skill development lab. So we at Aurobindo Pharma Foundation did many programs under CSR. So one among that big revolutionary aspect is support rural people and students in education. So being a pharma, we understand what you call need of a people to get trained in all quality control, pharmaceutical science and all GMP aspects. So that is how we started this initiative somewhere 2015 and 10 years back. And we did many batches in Hyderabad and Vizag clusters. ప్రజలు ఎవరైనా క్యాంపులకు వెళ్తే వారి ఇళ్లలో చోరీ జరగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని టూ టౌన్ క్రైమ్ పోలీస్ ఉషా తెలిపారు. ఇందుకోసం LHMS ఏపీ పోలీస్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. పోలీస్ వాచ్ రిక్వెస్ట్ ఫామ్ భర్తీ చేయాలన్నారు. నగరవాసులు ఏదైనా క్యాంపుకు వెళ్తే పోలీసులు వచ్చి స్వయంగా నిఘు కోసం కెమెరాలు అమరుస్తారని చెప్పారు. ఈ కెమెరాలు పోలీస్ కమాండ్ కంట్రోల్కు అనుసంధానంగా ఉంటాయని చెప్పారు. చోరీలు జరగకుండా ఏ విధంగా చర్యలు తీసుకుంటామో వివరించారు. LHMS ఏపీ పోలీస్ అనే యాప్ని అందరూ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ కావాలి. మీకు వచ్చిన 1-10 పాస్వర్డ్ ని సేవ్ చేసుకొని అదే ఫామ్ లోని పోలీస్ వాచ్ రిక్వెస్ట్ అందులో మీ యొక్క పూర్తి డీటెయిల్స్ ఆ యొక్క ఫామ్ లోని ఫిల్ చేసి పంపించినట్టయితే కన్సర్న్ పోలీస్ స్టేషన్ నుండి మీ ఇంటికి వచ్చి కెమెరా ఫిక్స్ చేస్తారు. మీరు ఊరు వెళ్ళినప్పుడు లాక్ చేసేసుకొని బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆ ఇంటి డోర్ లాక్ ఓపెన్ చేసి కెమెరా ముందు ఎటువంటి కదలికలు వచ్చినా వెంటనే కమాండ్ కంట్రోల్లోని బజిల్ అలారం మోగుతుందండి. వెంటనే కన్సర్న్ పోలీస్ స్టేషన్ నుండి వచ్చి ఇమ్మీడియట్ గా అటెండ్ అవుతారు. సో అందరూ ప్రజలందరూ కూడా ఈ యొక్క యాప్ ని పోలీస్ వారి సేవలను అందరూ వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి నిత్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి కళ్యాణ మహోత్సవం ఆధ్యాత్మిక శోభతో కన్నుల పండుగగా నిర్వహించబడింది. ఈ కళ్యాణ మహోత్సవాన్ని తలకించేందుకు భక్తులు సింహగిరికి తరలివచ్చారు. ఆర్జిత సేవల్లో భాగంగా నిర్వహించిన నిత్య కళ్యాణాన్ని దేవస్థానం అర్చక స్వాములు శాస్త్రోక్తంగా సకల వైష్ణవ సంప్రదాయాలు పాంచరాత్రగమ శాస్త్ర విధానాలను అనుసరించి ఘనంగా నిర్వహించారు. శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవమూర్తిని ఉభయ దేవేరులైన శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో కలిసి కళ్యాణ మండపంలో అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో అర్చక స్వాములు ముందుగా పవిత్ర సంకల్పాన్ని నిర్వహించి విశ్వక్సేన ఆరాధన పుణ్యవాహశానాలతో కార్యక్రమానికి శుభారంగం పలికారు. అనంతరం స్వామివారికి అమ్మవార్లకు కంకణధారణ నూతన యజ్ఞోపవతి సమర్పణ నిర్వహించారు. తదనంతరం మంగళప్రదమైన జీలకర్ర బెల్లం కార్యక్రమంతో పాటు మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్యధరణ ప్రక్రియను అత్యంత కమనీయంగా నిర్వహించారు. కళ్యాణ మండపం వేద మంత్రాలతో మార్మోగిపోయింది. చివరగా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ తలంబ్రాల ప్రక్రియను భక్తి పార్వశ్యంతో నిర్వహించారు. కళ్యాణం ముగిసిన అనంతరం స్వామివారికి మంత్రపుష్పం సమర్పించి సర్వశుభాలను కోరుతూ మంగళ శాసనాలు పలికారు. అనంతరం భక్తులకు వేద పండితులు వేదాశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా నిత్య కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి అనుగ్రహ సూచకంగా శేషవస్త్రాలు ప్రసాదాలు అందజేయడంతో పాటు అంతరాలయ దర్శనం కల్పించారు. శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి కళ్యాణంలో పాల్గొనడం తమకు స్వామి కల్పించిన అదృష్టమని పలువురు భక్తులు పేర్కొన్నారు.
శాసనమండలిలో గీతం యూనివర్సిటీ భూముల వ్యవహారం, అంగన్వాడీల సమస్యలపై తీవ్ర దుమారం రేగింది. గీతం యూనివర్సిటీకి సంబంధించిన 5,000 కోట్ల భూదోపిడీపై సభలో తక్షణమే చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు కుంభ రవిబాబు, పండుల రవీంద్రబాబు, పాలవలస విక్రాంతులు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే మండలి చైర్మన్ మోషన్ రాజు ఈ తీర్మానాన్ని తిరస్కరించడంతో వైఎస్ఆర్సీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సభలో నినాదాలు చేశారు. గీతం అంశంపై చర్చించాల్సిందేనని పట్టుబడంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో చైర్మన్ సభను 5 నిమిషాల పాటు వాయిదా వేసి అనంతరం తిరిగి ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వం అనేక హామీలను నెరవేర్చిందని అధికారులను పిలిపించి వాస్తవ సమాచారం తెలుసుకోవాలని సూచించారు. లేనిపోని కళ్ళబొల్లి కబుర్లు చెప్పకండి, సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న వారిని అవమానించకండి అంటూ ఆయన హెచ్చరించారు. అంగన్వాడీల సమస్యలపై గతంలో జరిగిన ఒప్పందాల గురించి మంత్రికి అవగాహన లేదని, అసలు ఏ అగ్రిమెంట్ జరగలేదని అనడం సరికాదని బొత్స విమర్శించారు. అంగన్వాడీల పట్ల తమ పార్టీకి సానుభూతి ఉందని స్పష్టం చేస్తూ ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైఎస్ఆర్సీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఎన్ఐజీస్కి ఈ బడ్జెట్లో 8,500 కోట్లు వచ్చి పోస్ట్ చేశారు. స్టేట్ గవర్నమెంట్ పర్సెంట్ ఎంత అధ్యక్ష? 40%. 40% మన బడ్జెట్లో 3 లక్షల కోట్లు ఎన్ఆర్జీస్ రాష్ట్రంకి ఎంత కావాలి? ఇగో 40% వచ్చి ఎంత అవసరం అనేది ఈ పుస్తకం చూపెట్టండి అధ్యక్ష, చూపెట్టండి. ఈ పుస్తకంలో ఎక్కడుంది ఎన్ఆర్జీస్ సంబంధించి? మీరు ఇగో ఇంత పెడుతున్నాం, ఇగో దీనికి ఎంత కావాలి? సరే 10% పెంచవచ్చు, తగ్గచ్చు, 10% తగ్గచ్చు, పెంచవచ్చు, కానీ ఇంతనే అసలు చూపెట్టండి, మీ అలకేషన్ చూపెట్టండి. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉద్యోగులు, విద్యార్థులకు రంగవల్లి పోటీలను నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏయూ పరిపాలన భవనం ఎదురుగా ఈ పోటీలను నిర్వహించారు. ఉద్యోగులతో పాటు విద్యార్థులు అందమైన రంగవల్లులను వేశారు. అందమైన ముగ్గులతో ఏయూ ప్రాంగణం సరికొత్త శోభ సంతరించుకుంది. ఈ ముగ్గుల పోటీలో ఉత్సాహంగా పాల్గొని ముగ్గులు వేశారు. ఈ సందర్భంగా ఏయూ ఉపకులపతి ఆచార్య రాజశేఖర్ రంగవల్లులను పరిశీలించారు. పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని అందమైన ముగ్గులు వేయటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ పోటీలో విజేతలకు త్వరలో చక్కని బహుమతులను ప్రదానం చేస్తామని తెలిపారు. మనం ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా దాన్ని ఏయూ సెంటనరీ సెలబ్రేషన్స్లో పాటుగా ఇక్కడ ఏయూలో రంగోలీ కాంపిటీషన్ అనేది రిజిస్టర్ ఆఫీస్ ప్రెమిసెస్లో కండక్ట్ చేసుకుంటున్నాము. ఈ కాంటెస్ట్లో మన అఫిలియేటెడ్ కాలేజెస్ నుంచి, దెన్ మన క్యాంపస్ కాలేజెస్ నుంచి స్టూడెంట్స్, స్టాఫ్ ఇన్ ద సెన్స్ పర్టికులర్లీ టీచర్స్ అండ్ నాన్ టీచరింగ్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. సో ఆల్మోస్ట్ 52 ఎంట్రీస్ అనేవి ఈ ఈవెంట్కి వచ్చాయి. ఇప్పుడు ఆఫ్టర్నూన్కి ఈ పార్ట్ పూర్తవుతుంది. దీని జడ్జిమెంట్ వచ్చిన వాళ్ళకి ఈరోజు ఈవినింగ్ మన వీళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంది ఈవినింగ్. అలాగే మన ఆలంని వైస్ ఛాన్సలర్స్, మన దగ్గర నుంచి వెళ్ళిన విమెన్ వైస్ ఛాన్సలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫెలిసిటేషన్స్. దెన్ గెస్ట్గా, చీఫ్ గెస్ట్గా బెర్హంపూర్ యూనివర్సిటీ నుంచి గీతాంజలి దాస్ గారు వైస్ ఛాన్సలర్ వచ్చున్నారు. దెన్ ఉదయలక్ష్మి గారు ఫార్మర్ IAS ఆఫీసరు. దెన్ షీఈ్ ఆలంని ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ కూడా దీనికి స్పెషల్ గెస్ట్గా అటెండ్ అవుతున్నారు. ఈవినింగ్ ఈ ప్రోగ్రాము మనము అంటే 8వ తేదీ జరిగేటువంటి ఇంటర్నేషనల్ విమెన్స్ డే దీనిని పురస్కరించుకొని మనం యూనివర్సిటీలో ముందుగానే అది సండే రావటం కారణంగా దానిని ఈరోజు 5వ తేదీనే ఆ సెలబ్రేషన్స్ అనేవి కండక్ట్ చేసుకుంటున్నాము. మురళీనగర్ జాతీయ రహదారిని ఆనుకొని కిడ్స్ జోన్ ఏర్పడుతుంది. స్టైల్ యూనియన్ షోరూం గల 4వ అంతస్తులో ఈ జోన్ ఏర్పాటు చేశారు. మురళి, సుభాష్ చంద్రబోస్ సంయుక్తంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు వీలుగా ఎంతో ఆహ్లాదకరంగా కిడ్స్ జోన్ ఏర్పాటు చేశారు. చిన్నపిల్లలకే కాకుండా వేడుకలకు హాజరైన పెద్దలు కూడా ఆడుకునేందుకు ఎన్నో ఆహ్లాదకరమైన వీడియో, ఇతర గేమ్స్ కూడా ఈ జోన్లో ఉండటం విశేషం. ఈ సందర్భంగా జోన్ వ్యవస్థాపకులు మురళి మీడియాతో మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి అందుబాటులో ఈ జోన్ ఉంటుందన్నారు. అందుబాటు ధరలోనే పుట్టినరోజు వేడుకలు ఇక్కడ జరుపుకోవచ్చని చెప్పారు. ఈ జోన్లో నెలవారీ సభ్యత్వం కూడా తీసుకోవచ్చని మురళి తెలిపారు. కిడ్స్ వరల్డ్ అని ఇక్కడ ఇండోర్ గేమ్ జోన్ ఒకటి స్టార్ట్ చేశారండి మురళీనగర్లో. సో నేను ఇక్కడికి వచ్చాను ఓపెనింగ్కి. అది చాలా బాగా అనిపించింది. ఎందుకంటే పిల్లలకి ఇలాంటి ఇండోర్ ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్లో ఇండోర్ గేమ్స్ ఆడుకునే ఒక స్కోప్ రావటం చాలా ఇంపార్టెంట్.
నేను చాలా లార్జ్ సిటీస్లో చూశానండి. ఉన్న పీపుల్ అందరికీ కూడా ఆ గేమింగ్ జోన్లో పిల్లల్ని తీసుకురావడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ ఈ లోకల్ ఏరియాలో ఈ జోన్ రావటం, ఇంత సేఫ్ ఎన్వైర్న్మెంట్లో ఒక ఏసీ రూమ్ అండ్ ఒక సేఫ్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసి పెట్టడం అన్నది చాలా ఎక్సైటింగ్గా ఉందండి. అండ్ ఇక్కడ ఉన్న పీపుల్ అందరికీ డెఫినెట్గా చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎస్పెషలీ మనం వెరీ నెక్స్ట్ డీమార్ట్ పక్కన ఉన్నాం. సో ఇక్కడ ఇంకా ఏంటంటే డీమార్ట్కి ఎవరన్నా షాపింగ్కి వచ్చినా కూడా యాక్చువల్లీ పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడ పెట్టి మనం అక్కడికి షాపింగ్కి వెళ్ళడానికి కూడా బాగా అడ్వాంటేజ్ అవుతుంది. సో నాకు చాలా బాగా అనిపించిందండి. అంటే ఇంత పెద్ద జోన్ క్రియేట్ చేసిన బోస్ గారికి కానీ మురళి గారికి కానీ కంగ్రాచులేషన్స్ చెప్తూ వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా అండి. ఎందుకంటే ఇలాంటి గేమింగ్ జోన్లు చాలా ఎక్కువ పెరగాలి. ఎందుకంటే ఈ ఏరియాలో, ఈ సరౌండింగ్ ఏరియాలో పిల్లలు ఆడుకునే గేమ్ జోన్ అనేది లేదు. ఈవెన్ మా పిల్లలు కానీ చిన్నప్పటి నుంచి మేము సిటీలోని చాలా చోట్లకి తీసుకెళ్లే వాళ్ళం. మనం ఇంత దగ్గరగా ఉన్నప్పుడు ఈ చుట్టుపక్కల వాళ్ళకి మనం ఎందుకు పెట్టకూడదు అన్న ఒక చిన్న ఆలోచనతో పిల్లలకి ఏంటంటే స్టడీతో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా అవసరం. ఈ జనరేషన్లో ఏంటంటే అందరూ మొబైల్తో యూజ్ ఉండి ఇంట్లో చాలా డిస్టర్బ్ అవుతున్నారు. దానివల్ల ప్రాబ్లం తప్పితే గెయిన్ చేసేది ఏం లేదు. దాని బదులు ఇక్కడికి వచ్చి ఇక్కడ కొద్దిగా ఎంటర్టైన్ అవుతారు, కొద్దిగా మొబైల్ దీని నుంచి బయటపడతారన్న ఉద్దేశంతో పెట్టాం. అది కంపేర్ టు సిటీ ప్రైసెస్ కన్నా కొద్దిగా బెస్ట్ ప్రైసెస్కి ఇచ్చి వీ వాంట్ టు ఫీల్ కిడ్స్ చీర్ఫుల్, అందుకని చెప్పేసి పెట్టామండి. నెక్స్ట్ ఇక్కడ గేమింగ్ జోన్తో పాటు కెఫెటేరియా అండ్ డే కేర్ అలాంగ్ విత్ బర్త్డే, చిన్న మినీ బర్త్డే ఫంక్షన్ హాల్ కూడా ఉంది. మినీ బర్త్డేస్ ఏమన్నా 20-25 మెంబర్స్ ఎవరైనా బర్త్డే చేసుకోవాలనుకుంటే దే కెన్ కాంటాక్ట్ అస్. నగరంలో హియా జైల్ మండి రెస్టారెంట్ ప్రారంభమైంది. ద్వారకా నగర్లో ఈ రెస్టారెంట్ను సినీ నటి కాజల్ అగర్వాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ నిర్వాహకులు గౌతమ్, గౌతమి, విక్కీ, మణి, వినోద్ మీడియాతో మాట్లాడారు. విశాఖ నగర ప్రజలకు ప్రత్యేక రుచులతో కూడిన మండీ వంటకాలను అందించడమే లక్ష్యమని తెలిపారు. కుటుంబ సమేతంగా వచ్చి ఆస్వాదించేందుకు అనువైన వాతావరణం, విశాలమైన సిట్టింగ్ ఏర్పాట్లు చేశామన్నారు. నాణ్యతలో రాజీ పడకుండా చక్కని రుచులతో కూడిన ఆహారాన్ని అందించడం తమ ప్రత్యేకత అని తెలిపారు. చాలా కూల్ రెస్టారెంట్ హియా, యు మస్ట్ కమ్, యు మస్ట్ విజిట్. ఒక ఫ్రెష్ న్యూ కాన్సెప్ట్ ఉంది అండ్ ఫుడ్ కూడా చాలా చాలా బాగుంది. సో ప్లీజ్ కమ్ అండ్ ట్రై దిస్, ప్లీజ్ కమ్ అండ్ ఎక్స్పెరిమెంట్ అండ్ ఐమ్ షూర్ యూ గైస్ విల్ లైక్ ఇట్. పెద్ద కంగ్రాచులేషన్స్ టు విక్రాంత్, గౌతమ్, గౌతమి ఫర్ స్టార్టింగ్ సంథింగ్ సో ఇన్నోవేటివ్. ఇది సెకండ్ రెస్టారెంట్ ఉంది అండ్ యూ గైస్ హ్యావ్ 2 more launching in March. So big congratulations and I hope and wish a lot of success for all of you. Oh, lots of memories. I've been coming to Vizag since 20 years now. Home laga undi and I love the city, I love the people. I think the vibe is amazing. Very cool new spots. Enta chala development undi Vizag lo. So it's always a great pleasure coming back all the time. ఇది హియా జైల్ మండి సెకండ్ బ్రాంచ్ ఇది అండ్ త్వరలో 2 more వర్క్లో ఉన్నాయి. కేపీహెచ్బి అండ్ అమీర్పేట్ అవి కూడా లాంచ్ అవ్వబోతున్నాయి. అండ్ ఈరోజు నేను నా కళ్ళతో నమ్మలేని నిజం ఏంటంటే ఇక్కడ కాజల్ మ్యామ్ రావటం నేను నమ్మలేకపోతున్నాను. అండ్ మోర్ ఓవర్ ఆవిడ వైట్ డ్రెస్లో రావటం, చిన్నప్పటి నుంచి కాజల్ మ్యామ్ ఇన్ వైట్ అంటే అది నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆవిడ వైట్ డ్రెస్లో రావటం నాకు చాలా ఎమోషనల్గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ హియా ఈ ఫ్రాంచైజ్ ఓనర్ నీల్మక్క అండ్ చంద్రిక వీళ్ళిద్దరూ నా లైఫ్లో చాలా స్పెషల్ పీపుల్. విమెన్ పవర్, ఇద్దరు విమెన్ ఓనర్స్ ఈ బ్రాంచ్కి. అండ్ నీల్మక్క నాకు దేవత లాంటి మనిషి. ఆవిడ చాలా అంటే చాలా మంచి హార్ట్ ఉన్న వ్యక్తి. అండ్ చంద్రిక ఈజ్ లైక్ మై ఓన్ సిస్టర్. సో చాలా అంటే చాలా నేను ఈ బ్రాంచ్ కోసం చాలా కష్టపడ్డాం అండ్ ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని నేను నమ్ముతున్నాను. కాజల్ మ్యామ్ వచ్చాక అది వేరే లెవెల్, ఇంకా నాకు తెలుసు అది నా గట్ ఫీలింగ్ అండ్ ఇన్స్టింక్ట్స్. సో నెక్స్ట్ మా పార్ట్నర్స్ గౌతమ్ అండ్ విక్రాంత్, వాళ్ళు లేకపోతే ఇది ఇక్కడ దాకా రాదు. అండ్ గౌతమ్ చాలా కష్టపడ్డారు ఈ బ్రాంచ్కి అండ్ విక్రాంత్ చాలా కష్టపడ్డారు. అందరికీ చెప్పేది ఒకటే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా కస్టమర్స్ దేవుళ్ళతో సమానం. కస్టమర్స్ వస్తున్నారు. మాదాపూర్ చాలా 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 పెద్ద హిట్ చేశారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మ్యాసివ్ హిట్ అవుతుందని. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మేము చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తాం అండ్ చాలా కష్టపడతాం. ఇలాగే మా హియాని ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్. వార్తలు ముగిస్తుండగా ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తామని ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు.
పిల్లల సంక్షేమమే లక్ష్యమని స్పష్టీకరణ. ఏయులో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం విద్యార్థులకు ఎంతగానో దోహదపడుతుందంటున్న ఉపకులపతి ఆచార్య రాజశేఖర్. రెండు చోరీ కేసుల్లో 4 నిందితులను అరెస్ట్ చేశామని తెలిపిన నగర క్రైమ్ డీసీపీ లతా మాధురి. నిందితుల నుండి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామని వెల్లడి. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్. హెచ్పివి వ్యాక్సిన్ 14 ఏళ్లలోపు బాలికలకు అందరికీ వేస్తామని పునరుద్ఘాటన. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.